హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి అమరావతి హాస్పిటల్ నేను వచ్చే రోజుకి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. నేను వచ్చిన తర్వాత ఎన్నో సార్లు ఇన్స్పెక్షన్ చేసి మరి డిసిహెచ్ గారు ఫోన్ చేసి మరి స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేసి అనేక రకాలుగా హాస్పిటల్ డెవలప్ చేసి 30 బెడ్స్ హాస్పిటల్ కావాలని చెప్పి దీన్ని ఎక్స్టెన్షన్ చేసి హాస్పిటల్ మళ్ళా దీని వెనకమాల ఎంతో కృషి ఉంటేనే ఇది అయ్యింది అనేది. మరి కరోనా అప్పుడు కూడా కరోనా పరిస్థితుల్లో ఇక్కడ మెడిసిన్స్ నేనే మరి రెమిడీస్ ఎవరు నేనే తెప్పించి ఇక్కడికి పేషెంట్లు ఇక్కడికి ఎక్కడెక్కడ మొత్తం కూడా అమరావతి వచ్చే విధంగా కూడా ఇక్కడికి నేను తీసుకురావడం జరిగింది. కొంత డబ్బుతో వేయించి ఆక్సిజన్ పైప్ లైన్ వేయించి ఇమీడియట్ గా ఆక్సిజన్ సిలిండర్ కూడా తెప్పించి అమరావతిని డెవలప్ చేసే దాంట్లో మరి మీ అందరం డాక్టర్స్ కానీ మీ అందరం కూడా మన స్టాఫ్ సేల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డాం. అప్పటి నుంచి మరి అమరావతి కొంచెం హాస్పిటల్ పికప్ అయ్యి ఈ 30 పడకల హాస్పిటల్ గా ఇప్పుడు రావటం, గైనిక్ కానీ పీడియాట్రిస్ట్ కానీ ఇవన్నీ కూడా సపరేట్ గా డాక్టర్స్ ని అలాట్ చేసి మరి వాటికి సపరేట్ బెడ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. పిల్లలకి ఒక 15 బెడ్స్, అట్లాగే గైనిక్ కి ఒక 10, కాన్పుడు కూడా 10 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హాస్పిటల్ ప్రతి మరి టెస్టులు చేయడానికి ఇప్పుడు ఒక 18 టెస్టులు పెట్టి ఇప్పుడు 100 టెస్టులు ఫ్రీగా ఒకేసారి చేసే ఎక్విప్మెంట్ కూడా ఈ రోజు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి అందరికి ఉపయోగకరంగా మంచి హాస్పిటల్ అవుతుంది. మన జిల్లాకి 50 కోట్లు శాంక్షన్ అయినాయి. 50 కోట్లలో దాదాపు ఆల్మోస్ట్ 23 కోట్లు మనమే తీసుకున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి గత ప్రభుత్వంలో ఒక హాస్పిటల్ కూడా కట్టిన పాపం పోలా. ఉదాహరణకి అమరావతి హాస్పిటల్ తీసుకోండి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత ఓపీ జరుగుతుందో. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ డెవలప్ చేయడంలో గర్వంగా చెప్పుకోవడానికి ఎంతకన్నా సాక్ష్యం కావాలో ఒకసారి ఆలోచన తీసుకోండి. మరి ఈ రోజు ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది ఇంకా పూర్తిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.